Putin have made proposed many constitutional changes. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చాలా కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కోసం జనవరి 15 రోజు ఒక స్పీచ్ ఇచ్చారు, యాన్యువల్ అడ్రస్ టు ద నేషన్లో. అసలు ఎందుకు ఆయన చేయాలనుకుంటున్నారు? విల్ గో టు ద బ్యాక్గ్రౌండ్. 1991లో సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అయింది. అప్పటి వరకున్న కాన్స్టిట్యూషన్, అప్పటి వరకున్న సెటప్స్ మొత్తం పోయాయి. 1993లో రష్యాకి కాన్స్టిట్యూషన్ వచ్చింది. పుతిన్ 1952లో పుట్టారు. ఆయన రష్యన్ ఇంటెలిజెన్స్లో పనిచేశారు, కేజీబీలో. 1998లో ఫర్ ద ఫస్ట్ టైం పుతిన్ రష్యాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 1998 నుంచి 2019 వరకు ఆయన రష్యాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అనుకుంటే. సో 1998 నుంచి 2000 వరకు కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండి, తర్వాత 2 టర్మ్స్ 2000 నుంచి 2008 వరకు 2 టర్మ్స్ రష్యన్ ప్రెసిడెంట్ అయ్యారు. రష్యన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తర్వాత ప్రెసిడెంట్ వెంటనే కంటెస్ట్ చేయకూడదు ప్రెసిడెంట్గా. సో వెంటనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి 2012లో అగైన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పటికీ 4 సార్లు ప్రెసిడెంట్గా, 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా రష్యాలో పుతిన్ వ్యవహరించారనమాట. సో ఇప్పుడు ఆయన టర్మ్ 2024లో ఎండ్ అవబోతోంది, బై 2024. సో ఈ తరుణంలో పుతిన్ చెప్పిన మాటలు మొన్న దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఎలా ఇంట్రెస్టింగ్ అంటే, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రష్యాలో రెసెషన్ బాగా ఎక్కువ ఉంది. ఆయిల్ ప్రైజెస్ తగ్గిపోవటం, రష్యన్ పాపులర్ డిస్కంటెంట్ కూడా కొంత పెరిగింది. పుతిన్కి అపోజిషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది, కానీ స్టిల్ పుతిన్ ఈజ్ ఎ పాపులర్ అథారిటేరియన్. సో ప్రజల్లో బాగా ఆకర్షితున్న వ్యక్తి, కానీ ఆయన అథారిటేరియన్. ఈ మధ్య మనం గమనిస్తే సిస్టమ్స్ కంటే వ్యక్తులకి పేరు ఎక్కువ వస్తుంది. ఉదాహరణకి టర్కీలో తయ్యిప్ ఎర్డోగన్ కానీ, లేకపోతే చైనాలో జీ జింగ్పింగ్ కానీ, లేకపోతే రష్యాలో పుతిన్ కానీ, వీళ్ళందరూ బాగా స్ట్రాంగ్గా తయారవుతున్నారు అనమాట. సో ఈ పుతిన్ 2024 తర్వాత ఆయన ప్రెసిడెంట్షిప్, ఎందుకంటే 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తర్వాత ప్రెసిడెంట్గా ఉండలేరు. ఆల్రెడీ పుతిన్ వయసు 67, 2021కి ఆయన 71 నిండిపోతాయి అన్నమాట. సో ఈ కండిషన్స్ అన్నింటిలో ఆయన మార్పులు చేయాలనుకుంటున్నారు. రష్యాలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేయాలనుకుంటున్నారు. ఎందుకోసం చేయాలనుకుంటున్నారు అనేవి రెండు సందిగ్ధాలు ఉన్నాయి. ఒకటి, రష్యాలో ఇన్స్టిట్యూషన్స్ బలపరచాలి, రష్యాలో సిస్టమ్ స్ట్రాంగ్ చేయాలనా, లేకపోతే తన పవర్ని తగ్గించుకోకుండా ఎప్పటికీ కాపాడుకోవాలనా, ఈ రెండు అనమాట. రెండిట్లో బయటకు ఒకటి లోపల ఒకటి జరుగుతున్నా. నిజంగా ఆయన రష్యాని ఇప్పుడున్న ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్లో రష్యా వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ చేయాలని ఆలోచన ఉన్నారా అనేది ఓన్లీ టైమ్ హ్యాస్ టు గివ్ ద ఆన్సర్. దీనికి కేవలం కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, థింగ్ నెంబర్ 1, ఆయన రష్యాలో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి పార్లమెంట్ని రష్యాలో ఉన్న లెజిస్లేచర్ని బాగా పవర్ఫుల్ చేయాలి. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కానీ, గవర్నమెంట్ కానీ, క్యాబినెట్ కానీ పూర్తి స్థాయిలో నిర్ణయించిన అధికారం డ్యూమాకి ఇచ్చేయాలి అని ఫస్ట్ థింగ్. రెండోది, స్టేట్ కౌన్సిల్ అనేది ఇప్పుడు ఉంది ఒకటి రష్యాలో. ఈ స్టేట్ కౌన్సిల్ డ్యూటీ ఏంటంటే ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేయటం. కానీ దీనిలో పెద్ద పనిపాట ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ బాడీ అండ్ ఫంక్షనల్ బాడీ అనమాట. దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి పవర్ఫుల్ చేద్దాం అని అంటారు. అంటే చాలామంది దీనికి ఏమంటున్నారంటే, ఈయన కావాలని రేపు స్టేట్ కౌన్సిల్ లీడ్ చేయడానికి దాన్ని పవర్ఫుల్ చేద్దాం అంటున్నారు అని అందరూ అనుకుంటున్నారు. మూడోది, ప్రెసిడెంట్ ఈ విధంగా చెప్పంగానే, పుతిన్ ఈ విధంగా చెప్పంగానే దిమిత్రీ మెద్వదేవ్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. ఆయన గవర్నమెంట్ కూడా ఇప్పుడు లేదు. సో ఈ పరిస్థితిలో ఏం చేయబోతున్నారు? 3-4 స్కోప్స్ ఉన్నాయి దీనిలో. ఒకటి, రష్యన్ కాన్స్టిట్యూషన్ని స్ట్రెంథన్ చేయబోతున్నారా, రష్యన్ పొలిటికల్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయబోతున్నారా, దీనివల్ల ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రష్యన్ కాన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ లా కన్నా స్ట్రాంగ్గా ఉండాలి అని, రష్యన్ లా ఇంటర్నేషనల్ లా కన్నా స్ట్రాంగ్గా ఉండాలి అని. అంటే ఆల్రెడీ రష్యా 4-5 కాన్స్టిట్యూషన్ చూసింది. లాస్ట్ 100 ఏళ్ళ నుంచి రాజ్యాంగాలు మారుతూనే ఉన్నాయి రష్యాలో. సో అలాంటి పరిస్థితిలో ఏ విధమైన కాన్స్టిట్యూషన్ రాబోతోంది, అమెండ్మెంట్స్ ఎలా జరగబోతున్నాయి అనేది ఇంటర్నేషనల్ రిపర్కషన్స్ ఉంటాయి. రెండోది, రష్యాలో ఇంకొక విషయం, కాన్స్టిట్యూషన్ని బేసిక్గా పెద్ద అమెండ్మెంట్స్ చేయాలంటే రిఫరెండం అవసరం. ఈయన నేషనల్ ఓట్కి వెళ్తానన్నారు, నేషనల్ ఓట్ అని. అంటే ప్రజల యొక్క ఆమోదం తీసుకుంటా అన్నారు. అది బైండింగా, నాన్ బైండింగా, ఎలాంటి రిఫరెండం కండక్ట్ చేయబోతున్నారు అనే దాని మీద స్పష్టత ఇంకా రాలేదు. దాని తర్వాత రష్యాలో డెమోగ్రఫిక్ డిక్లైన్, అంటే రష్యాలో ప్రజల జనాభా సంఖ్య తగ్గిపోతుంది. ఇది రష్యాకి డేంజరస్గా తయారవుతుంది. సో ఆయన సోషల్ వెల్ఫేర్ మెజర్స్, ఎకనామిక్ మెజర్స్ పెంచుతున్నారు. ఎందుకంటే రష్యా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాంటిది ఇప్పుడు రష్యాలో
రెసిషన్ స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని కూడా స్ట్రెంథన్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నారు. దీంతో పాటు ఇంటర్నేషనల్గా రష్యా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంటర్నల్గా రష్యా స్ట్రాంగ్గా ఉండాలి. ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం రష్యా స్ట్రాంగ్గా ఉండాలని ఆయన అనుకుంటున్నారు అనమాట. సో వీటితో పాటు ఉమెన్కి, చైల్డ్కి, మిడ్ డే మీల్కి, ఎడ్యుకేషన్, హెల్త్ వీటన్నిటికి కూడా ఆయన రకరకాల చేంజెస్ తీసుకురావచ్చు, బెటర్మెంట్ చేయొచ్చు అనే అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు ఆయన చుట్టూ ఉన్న ఆయన కొలీగ్స్ని, గవర్నమెంట్లో ఉన్న అధికారులను అందరినీ కూడా రీషఫుల్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అర్థమవుతుంది. ఇది ఆయన రష్యాలో చేస్తున్న పని. కాకపోతే ఒకటి డెఫినెట్గా ఒకటే రీజన్ వల్ల ఇది చేస్తున్నారు అనుకోలేం. ఖచ్చితంగా బియాండ్ 2024 అని ఆలోచించారు. అండ్ కోల్డ్ వార్ మళ్ళా స్టార్ట్ అవబోతుందా మనం గమనిస్తే ఇరాన్ అంశంలో కానీ, ఉక్రెయిన్ అంశంలో కానీ, సిరియన్ అంశంలో కానీ రష్యా తన రోల్ని ఇంకా అసెట్ చేసుకుందామని ట్రై చేస్తుంది. కాబట్టి దాని దిశగా ఇంటర్నల్గా మార్పులు తీసుకొస్తున్నారా అని వీ నీడ్ టు థింక్ ఆఫ్, ఆలోచించాల్సిన అవసరం ఉంది.